Good morning to everyone. I am Tanaji, Arithmetic, Reasoning and Mathematics faculty. అయితే మీరు నా యొక్క ఫస్ట్ వీడియోని చాలామంది చూశారు, లైక్ చేశారు, షేర్ చేశారు. మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో నేను ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియోతో రాబోతున్నాను. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఏదైతే టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కొరకు ఈరోజు నేను ప్రాక్టీస్ సంబంధించిన బిట్స్ ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ద టాపిక్ నేమ్ ఈజ్ మెన్సురేషన్స్. సో ఈ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ టెట్లో కానీ డిఎస్లో అడిగిన క్వశ్చన్స్ను బేస్ చేసుకొని నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది మీ కొరకు. సో అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించిన సింపుల్ కాన్సెప్ట్. ఒక మెన్సురేషన్ అంటే చాలామంది విద్యార్థులు భయపడతారు. సో మెన్సురేషన్ చాలా ఈజీ వేలో, చాలా టెక్నికల్ మేనర్లో విత్ షార్ట్ కట్తో మంచి జామెట్రికల్ స్ట్రక్చర్ను డ్రా చేసి, ఈ మెన్సురేషన్ మెయిన్ డిపెండింగ్ ఆన్ జామెట్రికల్ స్ట్రక్చర్. ఒకవేళ మెన్సురేషన్ సంబంధించిన జామెట్రికల్ స్ట్రక్చర్ మన బ్రెయిన్లో ఉంటే మనం మెన్సురేషన్ను అంత ఈజీగా సాల్వేషన్ చేయొచ్చు. సో మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నాకులో చాలా కాన్ఫిడెన్స్ నింపారు. ఫస్ట్ వీడియోలో చాలామంది చూశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ టుడే అవర్ టాపిక్ ఈజ్ మెన్సురేషన్, క్షేత్ర గణితం. క్షేత్ర గణితం అంటే ఏంది? క్షేత్రం గణితం పేర్లోనే ఉంది. దిస్ ఇస్ ద లాటిన్ వర్డ్ క్షేత్ర గణితం. క్షేత్రం అంటే ఏంది? ఫీల్డ్. ఫీల్డ్ యొక్క క్యాల్కులేషన్. దీన్ని క్షేత్రమితి అని కూడా అంటారు. ద మెజర్మెంట్ ఆఫ్ ఫీల్డ్. ఒక ఫీల్డ్ అనేది ఒక పొలం కావచ్చు, ఒక ప్లాట్ కావచ్చు, దాని యొక్క మెజర్మెంట్ను మనం క్యాల్కులేషన్ చేయాలి. ఈ క్షేత్రం, ఈ ఫీల్డ్ అనేది ఎన్ని టైప్స్లో ఉంటుంది? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే 2 డైమెన్షన్లు ఉండొచ్చు, 3 డైమెన్షన్లు ఉండొచ్చు. సో అదేవిధంగా సార్ 1 డైమెన్షన్ ఉంటుందా? ఎస్, 1 డైమెన్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా 0 డైమెన్షన్ ఉంటుందా? ఎస్, 0 డైమెన్షన్ కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డైమెన్షన్స్? తెలుగులో ఏమంటాం? ద్విమితీయ, అదేవిధంగా త్రిమితీయ. ద్విమితీయ వస్తువులు, త్రిమితీయ వస్తువులు, ఏకమితీయ, జీరోమితీయ అని కూడా వచ్చు. అదేవిధంగా 4 డైమెన్షన్, 5 డైమెన్షన్ ఉండొచ్చు. కానీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్ అనేది అడగడం జరుగుతుంది. ఇంతకుముందు దీనికి సంబంధించిన ఏదైతే టెట్లో ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మినిమం 2 క్వశ్చన్స్, ఒక 3 క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. దాదాపు ఒక 3 క్వశ్చన్స్ అడిగే పరిస్థితి ఉంది. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించింది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి. అదేవిధంగా దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ డైమెన్షన్ అనేది దేని బట్టి డిఫెండ్ అయి ఉంటుందంటే కొలతలు, ద క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్స్. రాసులు, కొలతల రాసులు అంటే ఏంది? అది లెంత్ కావచ్చు, బ్రెడ్త్ కావచ్చు, హైట్ కావచ్చు. ఈ లెంత్, బ్రెడ్త్, హైట్, ఈ కొలతలను బట్టి, ఈ క్వాంటిటీస్ను బట్టి, ఈ రాసులను బట్టి అది 2 డైమెన్షనా, 3 డైమెన్షనా, 1 డైమెన్షనా, 0 డైమెన్షన్ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనం చూస్తే అసలు 2 డైమెన్షన్ అంటే ఏంది? 0 డైమెన్షన్ అంటే, ఇప్పుడు 0 డైమెన్షన్ అంటే ఎటువంటి పొడవు కానీ వెడల్పు కానీ ఎత్తు లేని ఒక జామితీయ నిర్మాణం. పొడవు, వెడల్పు, ఎత్తు లేనిది అంటే ఏంది? పాయింట్. సో ఇది 0 డైమెన్షన్. దీనికి ఎటువంటి లెంత్ కానీ, బ్రెడ్త్ కానీ, హైట్ కానీ లేదు. అదే 1 డైమెన్షన్ అంటే ఏంది? అందులో లెంత్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఒకటే మెజర్మెంట్ ఉంటుంది, ఏదైనా ఒకటే కొలమానం ఉంటుంది. అయితే లెంత్ ఉండొచ్చు, బ్రెడ్త్ ఉండొచ్చు, హైట్ ఉండొచ్చు. సపోజ్ 1 డైమెన్షన్ అంటే ఈ విధంగా ఉండొచ్చు, ఓన్లీ లెంతే ఉండొచ్చు, లేదా హైటే ఉండొచ్చు, లేదా బ్రెడ్తే ఉండొచ్చు అని చెప్పొచ్చు. అదే 2 డైమెన్షన్ అంటే ఏం చెప్పొచ్చు? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ నుంచి. ఈ 2 డైమెన్షన్లో ఏవైనా 2 కొలతలు ఉంటాయి. లెంత్ బ్రెడ్త్ ఉండొచ్చు, లేదా బ్రెడ్త్ హైట్ ఉండొచ్చు, హైట్ లెంత్ ఉండొచ్చు. ఒక 2 కొలతల కాంబినేషన్తో ఏర్పడ్డ జామితీయ నిర్మాణమే 2 డైమెన్షన్. సో ఈ 2 డైమెన్షన్లో ఏమేమి ఉంటాయని చూద్దాం. ఇప్పుడు 3 డైమెన్షన్ అనేది లెంత్, బ్రెడ్త్, హైట్తో ఏర్పడిన జామితీయ నిర్మాణాలని చెప్పచ్చు. సో ఇక్కడ 2 డైమెన్షన్లో మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే అందులో నంబర్ 1 త్రిభుజాలు. త్రిభుజాలు ఇంగ్లీష్లో ఏమంటాం? ట్రయాంగిల్స్. దీంట్లో ఒక 5 రకాల త్రిభుజాలు మనం డిస్కస్ చేస్తాం. తర్వాత నేను మీ టైంను వేస్ట్ చేయదలుచుకోలేను, ఎందుకంటే మీకు ఎగ్జామ్ టైం ఉంది. ఇప్పుడు జనవరిలో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మినిమం మీకు ఫార్ములా ఎలా వచ్చింది, ఫార్ములా ఒక్కసారి రిమైండ్ చేయడానికి ఇది మాత్రమే కాన్సెప్టు. అయితే ఇక్కడ త్రిభుజాలు ఒక 5 టైప్స్ ఆఫ్ త్రిభుజాలు ఉంటాయి. ఇందులో
దెన్ ఆఫ్టర్ ఏముంటుందంటే చతుర్భుజాలు, దీన్ని మనం ఇంగ్లీష్లో క్వాడ్రిలేటరల్స్ అంటాం. అదేవిధంగా సర్కిల్ అంటాం. దీంట్లో చతుర్భుజాలు ఒక 5 రకాలు ఉంటాయి. సర్కిల్, సర్కిల్ అంటే తెలుగులో వృత్తం అంటాం. దీంట్లో సెమీ సర్కిల్ ఉంటుంది, సెక్టార్ ఉంటుంది, మనం రింగ్ ఉంటుంది. అంటే అర్ధవృత్తము, సెక్టార్, దాన్ని త్రిజ్యాంతరం అంటాం. అదేవిధంగా మనం కంకణం అంటాం దీనికి సంబంధించింది. అదేవిధంగా 3 డైమెన్షన్లు ఏంది? ట్రయాంగిల్ అంటే మనకు తెలుసు. 3 డైమెన్షన్లు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఒక గది కనుక చూసుకుంటే 3 కార్నర్స్ ఉంటాయి. లెంత్, బ్రెడ్త్, హైట్ అండ్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో రైట్ లెంత్, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. దీని గురించి మనం బ్రీఫ్గా డిస్కషన్ చేస్తాం. దీంట్లో ఏమేమి వస్తాయంటే దీంట్లో దీర్ఘఘనం, దీన్ని మనం ఇంగ్లీష్లో క్యూబాయిడ్ అని అంటాం. సెకండ్ వన్ ఘనం, దీన్ని మనం క్యూబ్ అని అంటాం. అదేవిధంగా థర్డ్ వన్ స్తూపం, దీన్ని మనం ఇంగ్లీష్లో సిలిండర్ అని అంటాం. నెక్స్ట్ శంకు, దీన్ని మనం కోన్ అని పిలుస్తాం. అదేవిధంగా గోళం, దీన్ని మనం స్పియర్ అని అంటాం. దాని తర్వాత హెమీస్పియర్ ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది టెట్, డిఎస్సి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా మెన్సురేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో నుంచి 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్ నుంచి ఇగో ఈ అంశాలపైన మన క్వశ్చన్ రాబోతుంది. కాబట్టి ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్గా డిస్కషన్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ 2 డైమెన్షన్ సంబంధించింది మనకు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఈ 2 డైమెన్షన్లో మనకు అడిగేది ఏంటంటే వైశాల్యం అడుగుతాడు. అదేవిధంగా చుట్టుకొలత, చుట్టుకొలత. వైశాల్యం అంటే ఇంగ్లీష్లో మనం ఏరియా అంటాం. చుట్టుకొలత అంటే పెరిమీటర్. సో ఒక రెక్టాంగిల్ కనుక తీసుకుంటే లేదా ఒక స్క్వేర్ కనుక ఒక ట్రయాంగిల్ కనుక తీసుకుంటే ఏరియా అంటే ఏంది? ఏదైనా ఒక జామెట్రికల్ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక వస్తువు ఇచ్చిన స్థలం, ఆక్రమించిన ప్రదేశం, ఇది మొత్తం. ఇప్పుడు ఇది మొత్తం, దీంట్లో ఉన్న మొత్తం స్పేస్, ఈ స్పేస్ అంతా ఏమవుతుంది? దాని యొక్క వైశాల్యం అవుతుంది. ఈ మొత్తం స్పేస్, ఆక్రమించిన స్థలం యొక్క ప్రదేశం, మొత్తం ఆక్రమించిన స్థలం. సో ఆక్యుపైడ్ ప్లేస్ ఎంత ఆక్యుపై చేసింది అది ఏరియా. చుట్టుకొలత అంటే ఏంటి? పెరిమీటర్ అందండి బౌండరీ. ఈ బౌండరీ ఉంది చూడు, ఈ భుజాల పొడవుల మొత్తం, ఈ బౌండరీ మొత్తం. సో ఇప్పుడు ఏరియా అనే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు హాల్లలో కింద మనం రాళ్ళు పరుస్తాం, టైల్స్ పరుస్తాం. అదంతా ఆ నంబర్ ఆఫ్ టైల్స్ అంటే ఏరియాకి సంబంధించిన కాన్సెప్ట్ అని చెప్పాం. అదే ఒక పొలం చుట్టూ కంచె వేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంది? కంచె వేయడం అంటే దాని చుట్టూ ఉన్న భుజాల పొడవులు మొత్తం లెక్క పెడతాం. అది చుట్టుకొలతకు సంబంధించిన అంశం అని చెప్పొచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 1 by 1 మనం ఫస్ట్ 2 డైమెన్షన్ సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ 2 డైమెన్షన్లో ఫస్ట్ చూడండి ఇక్కడ 2 డైమెన్షన్స్. సో దీంట్లో నంబర్ 1 త్రిభుజాల గురించి డిస్కషన్ చేద్దాం. ఈ త్రిభుజాలు 5 రకాలు ఉంటాయి. ఈ 5 రకాల్లో నంబర్ 1 విషమబాహు త్రిభుజం. నంబర్ 1 విషమబాహు త్రిభుజం, స్కెలిన్ ట్రయాంగిల్ అంటాం. దీని ఏమంటాం? స్కెలిన్ ట్రయాంగిల్ అంటాం. విషమబాహు త్రిభుజం అంటే ఏంది?
ఏదేని త్రిభుజంలోని 3 భుజాల కొలతలు వేరువేరుగా ఉంటాయి. 3 భుజాల పొడవులు సమానంగా ఉండవు అని అర్థం. అంటే వేరువేరు భుజాల పొడవులను కలిగి ఉంటుందని అర్థం. సో వేరువేరు భుజాల పొడవులను కలిగి ఉందంటే అర్థం ఏంది? ఒక భుజం పొడవు ఏ అనుకుందాం, ఇంకో భుజం పొడవు బి అనుకుందాం, ఈ భుజం పొడవు సి అనుకుందాం. అంటే ఈ 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటుంది. సో 3 కోణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు కోణాల గురించి మనకు అనవసరం. సో విషమభావ త్రిభుజానికి సంబంధించింది మనం ఏం కనుక్కోవాలా? ఫస్ట్ వన్ దాని యొక్క వైశాల్యం కనుక్కోవాలా. వైశాల్యం, ఏరియా కనుక్కోవాలి. సో ఏరియా కనుక్కోవాలంటే దీనికి 2 కేసులు ఉన్నాయి. సో నెంబర్ 1 ఏంటంటే దీని ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ బేస్ ఇంటూ హైట్. దీన్ని మనం తెలుగులో ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అని చెప్పొచ్చు. ఇది ఒక ఫార్ములా. జనరల్ ఏ త్రిభుజానికైనా ఇది వర్తిస్తుంది. ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. ఇది కేస్ 1. అదేవిధంగా నంబర్ 2 దీని యొక్క చుట్టుకొలత. ద పెరిమీటర్. దీని ఇంగ్లీష్లో మనం పెరిమీటర్. సో పెరిమీటర్ ఎంత వస్తుందండి? 3 భుజాల పొడవుల మొత్తం. ఎన్ని 3 భుజాల పొడవులు? ఏ ప్లస్ బి ప్లస్ సి. సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ఆల్ సైడ్స్. సో దట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఐసోస్కేలిన్ ట్రయాంగిల్. విషమభావ త్రిభుజం యొక్క చుట్టుకొలత, దాని యొక్క వైశాల్యం. ఇది కేస్ 1 మాత్రమే. మరి వైశాల్యానికి ఇంకో ఫార్ములా ఉందా? ఎస్, ఇంకో ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉందంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఏరియా ఈజ్ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అండర్ రూట్. ఇదొక ఫార్ములా ఉంటుందండి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇదొక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఏబిసి లేనిది ఆ త్రిభుజం యొక్క విషమభావ త్రిభుజం యొక్క భుజాల పొడవులు అది తెలుసు మనకు. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. చుట్టుకొలతలో సగం. దీన్ని మనం సెమీ పెరిమీటర్ లేదా అర్ధ చుట్టుకొలత అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ p/2 అని చెప్పొచ్చు. సెమీ పెరిమీటర్ అని చెప్పొచ్చు. చూడండి, ఇన్ జనరల్గా ఒక విషమభావ త్రిభుజం యొక్క ఒక స్కేలిన్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఏరియా కనుక్కోవాలంటే దానికి ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఒకవేళ భూమి ఇచ్చి ఎత్తు ఇచ్చాడు అనుకోండి, బేస్ ఇంటూ హైట్ ఆఫ్ అని చేస్తే సరిపోతుంది. లేదు 3 భుజాల పొడవులు ఇచ్చాడు, వేరువేరు భుజాలు ఉన్నాయి, అప్పుడు దానికి డైరెక్ట్ ఫార్ములా, దీన్ని హెరాన్స్ ఫార్ములా అని కూడా అంటారు. అండ్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. సో ఎస్ అంటే ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 సెమీ పెరిమీటర్, అర్ధ చుట్టుకొలత అని చెప్పొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద విషమభావ త్రిభుజం. ఎందుకంటే మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేను, ఇంకా దీనికి బ్రీఫ్ డిస్కషన్ అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి సమద్విభావ త్రిభుజం. పేరులోనే ఉంది సమద్విభావు అంటే 2 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. సో 2 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. 2 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. సపోజ్ ఇది ఒక త్రిభుజం, ఒక సమభావ త్రిభుజం కనుక సమద్విభావ త్రిభుజం కనుక గీస్తే 2 భుజాల పొడవులు సమానంగా, అంటే ఈ భుజం పొడవు ఈ భుజం పొడవు సేమ్ అని చెప్పొచ్చు. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ సమద్విభావ ఇప్పుడు ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? ఇది బి అనుకుందాం. రైట్. ఇప్పుడు మనకు ఏం తెలుసు? ఒక త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఎత్తు రావాలా, బేస్ రావాలా? ఇక్కడ భూమి ఇచ్చాడు, ఎత్తు రావాలా.
ఎత్తు రావాలంటే ఎత్తు అంటే ఏంది? ద శాటెస్ట్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. అంటే అర్థం ఏంది? ఇది ఖచ్చితంగా లంబకోణమై ఉండాలా ఎదుటి భుజాన్ని, ఈ శీర్షం నుంచి గీసిన ఈ లంబం అనేది ఎదుటి భుజాన్ని 2 సమభాగాలుగా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఇది ఎంత వస్తుంది? b/2 వస్తుంది. ఇప్పుడు దీని ఏమనుకుందాం మనం? హెచ్ అనుకుందాం. హైట్ అయిపోతుంది. ఇది మొత్తం కంప్లీట్ ఏంది? ఇదంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. ఓకే రైట్. దానికన్నా ముందు ఇక్కడ మనం దానికి సంబంధించిన ఏరియా రాద్దాం, వైశాల్యం. సో వైశాల్యం ఫార్ములా, దట్ ఈస్ ద ఏరియా ఈజ్ ఈక్వల్డ్ b/4 into 4a square minus b square. Right? So area is equal b/4 into under root of 4a square minus b square. అదేవిధంగా దీని యొక్క ఎత్తు సమద్విబాహు త్రిభుజం యొక్క ఎత్తు మనకు అడిగే ప్రశ్న ఇక్కడ నుంచి. ఎత్తు హైట్ ఈజ్ ఈక్వల్డ్ 1/2 4a square minus b square. రైట్. దీని యొక్క చుట్టుకొలత పెరిమీటర్, ద పెరిమీటర్ ఆఫ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఈజ్ ఎంత వస్తుందండి? a + a + b అంటే ఎన్ని ఏలు? 2a + b అని చెప్పొచ్చు. సో ఇదంతా ఎట్లా వచ్చింది? ఈ ఫార్ములాస్ మన బ్రెయిన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా సమద్విబాహు త్రిభుజం నుంచి 3: వైశాల్యం, ఎత్తు, చుట్టుకొలత. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ద కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ ఏంది మనకు? ఫస్ట్ చూడండి ఒకసారి, ఇది ఎందుకు వచ్చింది, ఏరియా ఎందుకు వచ్చింది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం వచ్చింది. లంబకోణ త్రిభుజం ఏంది? కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ ఏంది? కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్, ఇక్కడ కర్ణం ఏంది? a స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ భూమి స్క్వేర్ అంటే b/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ హెచ్ స్క్వేర్ ఏమొస్తుంది? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్, ఇప్పుడు ఇదేంది? a స్క్వేర్, ఇది అటుపోతే ఏమవుతుంది? -b²/4 అవుతుంది. రైట్. ఇప్పుడు చూడండి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ ఇప్పుడు ఏమొస్తుంది? 4a² - b²/4 వస్తుంది. సో హెచ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? 1/2. ఎంత వస్తుంది? 4a² - b²కి ఏమొస్తుంది? రూట్ వస్తుంది. దిస్ ఈస్ ద హైట్. సో హైట్ వచ్చిందా? ఎస్. ఇప్పుడు మనకేం కావాలా? ఏరియా కావాలా. ఏరియా కావాలంటే ఏంది మనకు ఫార్ములా? ఏరియా ఈజ్ ఈక్వల్డ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ ఆఫ్, సో ఈ త్రిభుజం యొక్క బేస్ ఎంత? బి. హెచ్ ఎంత వచ్చింది? ఆఫ్ 4a² - b² అండర్ రూట్. సో ఎంత వస్తుంది? b/4 4a² - b² వస్తుంది. దిస్ ఈజ్ ద ఏరియా ఫార్ములా ఫర్ సమద్విబాహు త్రిభుజం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఒకవేళ మనకు సమద్విబాహు త్రిభుజం సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా మన బ్రెయిన్లో వచ్చే ఫస్ట్ ఫిగర్ ఈ విధంగా ఉండాలి. ఇందులో హైట్ ఉంటుంది, బేస్ ఉంటుంది, 2 భుజాలు సమానంగా ఉంటాయి, ఇంకో భుజం డిఫరెంట్గా దాన్ని బి అనుకొని చేయాలి. లేదు డైరెక్ట్ ఫార్ములా వేయి, లేదు హెరాన్స్ ఫార్ములా వేయి. హెరాన్స్ ఫార్ములా ప్రకారం వేసినా వచ్చేస్తుంది. సో ఏ విధంగా చేసిన దీని యొక్క ఆన్సర్ మనం రాబట్టవచ్చు. దిస్ ఈజ్ ద సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఐసోసెల్స్ ట్రయాంగిల్స్. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ సమబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో నుంచి తప్పకుండా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. పేరులోనే ఉంది, ఏముంది? సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే ఏంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పచ్చు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 3 భుజాల పొడవులను సమానంగా ఉంటాయి, 3 కోణాలు కూడా సమానంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఏ,
బి అండ్ సి అనుకుందాం. సో 3 భుజాల పొడవులు సేమ్ ఉంటాయి. అంటే అర్థమైంది, ఒక భుజం పొడవు ఏ అనుకుంటే, ఇప్పుడు ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. దీనికి కూడా హైట్ గీయాల. హైట్ అంటే ఏంది, ఎదుటి భుజంపై ఎదుటి శీర్షంపై ఎదుటి భుజంపై గీచిన ఒక లంబం. ఖచ్చితంగా ఇది ఎన్ని డిగ్రీ కోణం చేయాలా, 90 డిగ్రీ కోణం చేయాలి. ఈ ఎదుటి భుజాన్ని ఎన్ని భాగాలుగా, 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, హైట్ అవుతుంది. ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం హైట్. సో ఇప్పుడు దీని యొక్క హైట్ తెలుసు, బేస్ తెలుసు. ఇప్పుడు హైట్ అనేది చూద్దాం. దీనికి ఏరియాకి ఫార్ములా రాస్తా. వైశాల్యం ఏరియా ఆఫ్ దేనికి, సమబాహు త్రిభుజం ఏరియా √3/4 ఏ స్క్వేర్. ఏ అంటే ఏంది, భుజం స్క్వేర్. √3/4 భుజం స్క్వేర్. అదేవిధంగా దీని యొక్క ఎత్తు, దేనికి, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు. సో హైట్ h ఈజ్ ఈక్వల్ √3/2 ఏ. మన క్వశ్చన్ అడిగేది ఇక్కడ నుంచే, √3/2 ఏ. సో దీని యొక్క చుట్టు కొలత పెరిమీటర్ అంటాం. సో పెరిమీటర్ ఎంత, లెంత్ ఆఫ్ ది ఆల్ సైడ్ ఏ ప్లస్ ఏ. ఎన్ని ఏలు ఉన్నాయి, 3 ఏలు. రైట్, ఇది. సో ఈ 3 ఫార్ములాస్ మనకు సమబాహు త్రిభుజం సంబంధించింది ఎట్లా వచ్చినాయి ఒకసారి చూద్దాం. సో సేమ్ ఇక్కడ లంబకోణ త్రిభుజం, అప్పుడు ఇది లంబకోణానికి ఎదుర్కొన్నది కర్ణం అవుతుంది. సో ఇప్పుడు ఇది ఈక్వల్, ఈ పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసింది కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకు, a/2 అవుతుంది. ఇది కూడా a/2 అవుతుంది. సో ఇప్పుడు కర్ణం స్క్వేర్ అంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్, భూమి స్క్వేర్ అంటే a/2 హోల్ స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. ఇప్పుడు మనకి h స్క్వేర్ కావాలి కాబట్టి h స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు a స్క్వేర్ ఉంది, దీని అవతలి పంపిస్తే -a²/4. ఓకే, నెక్స్ట్. సో h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a² -a²/4. సో h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 4a² నుంచి a స్క్వేర్ తీస్తే ఎంత, 3a²/4. సో h ఈజ్ ఈక్వల్, రూట్ తీస్తే √3/4కు రూట్ ఎంత, 2, aకు రూట్ ఎంత, a. దిస్ ఈజ్ ద h. సో ఇప్పుడు h వచ్చింది. ఇప్పుడు ఏం కావాలా, ఏరియా కావాలా. ఏరియా అంటే జనరల్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో దీని యొక్క బేస్ ఎంత, ఆఫ్ బేస్ ఎంత, కంప్లీట్ బేస్ ఏ. హెచ్ ఎంత వచ్చింది, √3/2a వచ్చింది. అప్పుడు ఏరియా ఎంత వస్తుంది చూడండి, √3 ఇంటూ న్యూమరికల్స్ ఫస్ట్ రాసుకోండి, వేరియబుల్స్ తర్వాత రాసుకోవాలి. √3 ఇంటూ 1 ఎంత, √3 బై 2 ఇంటూ 2 ఎంత, 4. a ఇంటూ a ఎంత, a². దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనకు ఉన్న మెన్సురేషన్లో ట్రయాంగిల్లో వెరీ ఇంపార్టెంట్ ఏంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దీనిపైన చాలా అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు డిస్కస్. ఓకే, సో 3 ఫార్ములా, ఏరియా √3/4a², హైట్ √3/2a, చుట్టుకొలత 3a. సో ఎట్లా వచ్చింది, ఆ డయాగ్రామ్ ఏంది, ఆ స్ట్రక్చర్ మొత్తం మన బ్రెయిన్లో ఉంటే మన క్వశ్చన్ ఎట్లా అడిగినా సమాధానం ఒకటే ఉంటుంది. రైట్, నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం, లంబకోణ త్రిభుజం. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇక్కడ లంబకోణం అంటే ఏంది, ఏదైనా ఒక త్రిభుజంలో ఒక కోణం గనక 90 డిగ్రీ అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అని అంటాం. సో ఒక లంబకోణ త్రిభుజం కనుక గీస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఈ లంబకోణ త్రిభుజంలో ఒక భుజం పొడవు 90 డిగ్రీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ భుజం యొక్క ఇప్పుడు ఇక్కడ కోణం ఎంత అంటే 90 డిగ్రీ ఉంటుంది అని చెప్పచ్చు. సో కాబట్టి దీని లంబకోణం. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక లైన్ కనుక డ్రా చేస్తే కింద ఒక భుజంతో అది కనుక 90 డిగ్రీ చేస్తే అదే దాని యొక్క హైట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఏమైంది, హైట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద హైట్, దిస్ ఈజ్ ద బేస్. సో ఇప్పుడు బేస్ ఇంటూ హైట్లో సగం చేస్తే దీని యొక్క ఏరియా వచ్చేస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క బేస్ మనం ఏ అనుకుందాం, దీని యొక్క హైట్ మనం బి అనుకుందాం, దీని యొక్క కర్ణం ఏమనుకుందాం అంటే సి అనుకుందాం. సపోజ్ బేస్ ఏ అనుకుందాం,
హైట్ బి అనుకుందాం, కర్ణం సి అనుకుందాం. మనకు పైథాగరస్ ప్రకారం కర్ణం తెలుసు. ఓకే రైట్. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత వస్తుందంటే ఏరియా ఈజ్ ఈక్వల్డ్ ఆఫ్ బేస్ ఎంత ఏ, హైట్ ఎంత బి, ఆఫ్ ఏ ఇంటూ బి అని చెప్పొచ్చు. ఓకే రైట్. సో దీని యొక్క చుట్టుకొలత చాలా సింపుల్ అండి. డైరెక్ట్ చుట్టూ కొలత P ఈజ్ ఈక్వల్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇంగ్లీష్ మీడియం అయితే P పెరిమీటర్, ఏ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, బేస్ ఏ హైట్ బి. సో చుట్టుకొలత లెంత్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్, అన్ని భుజాల పొడవుల మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద పెరిమీటర్. సో ఇక్కడ డయాగోనల్ ఒకటి ఉంటుంది, దీంట్లో కర్ణం ఉంటుంది. సో కర్ణం ఈజ్ ఈక్వల్, అది కూడా రాసేసుకుందాం, కర్ణం సి ఉంది కదా ఇక్కడ, ఈజ్ ఈక్వల్ ఎంత ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి ఏం చేయొచ్చు, రూట్ పెట్టచ్చు. సో ఈ మూడు అంశాలపైన మనకు లంబకోణ త్రిభుజం నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ మూడు ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే వెరీ ఈజీ. సో దీనికన్నా ముందు నేను ఈ లంబకోణ త్రిభుజంలో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు రైట్ యాంగిల్ సంబంధించింది వెరీ వెరీ ట్రిపులేట్స్ ఉంటాయండి, త్రికోణాలు, లంబకోణ త్రికోణాలు. ఈ త్రికోణాలు పైథాగరస్ ట్రిపులేట్ అంటాం, పైథాగరస్ ట్రిపులేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పైథాగరస్ త్రికాల్ అంటాం, ట్రిపులేట్ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం ట్రిపులేట్, పైథాగరస్ ట్రిపులేట్ అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తెలిస్తే ఎంత పెద్ద ట్రయాంగిల్ ఇచ్చినా ఏ క్వశ్చన్ అడిగినా విత్ షార్ట్గా ఆన్సర్ చెప్పవచ్చండి. సో దీంట్లో ఏంటంటే 3, 4, 5, 12, 13, 7, 24, 25, 9, 40, 41, 11, 60, 61, 8, 15, 17. ఈ ఏదైతే పైథాగరస్ ట్రిపులేట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అసలు పైథాగరస్ ట్రిపులేట్ అంటే ఏంటంటే చూడండి ఒక్కసారి ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, అసలు ట్రిపులేట్ అంటే ఏంది అనేది చూసుకోవాలా. పైథాగరస్ ఏం చెప్పాడండి, కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. ఇది పైథాగరస్ చెప్పారు. అంటే లంబకోణానికి ఎదురుగా ఉండేది ఎల్లప్పుడూ పొడవుగానే ఉంటుంది, అదే కర్ణం ఉంటుంది. ఈ కర్ణం యొక్క స్క్వేర్ అనేది మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం, అదే చెప్పాడు పైథాగరస్. ఇక్కడ చూడండి అన్నిట్లో పెద్దది ఏది, ఇక్కడ 5. ఈ 5 అనేది మిగతా ఈ 3, 4 యొక్క వర్గాల, ఈ 5 స్క్వేర్ అనేది 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 9 ప్లస్ 16 అంతా 25 సచ్చినట్టు అవుతుంది. ఓకే కాబట్టి దీన్ని పైథాగరస్. మరి ఇటువంటి నంబర్స్ ఇంకా ఉంటాయా, ఏదైనా నంబర్ రాసుకుంటే అవుతుందా, కాదు. దానికి ఒకటి ఖచ్చితంగా కొన్ని నంబర్స్ మాత్రమే అవుతుంది. దానికి ఇది బేసిక్స్ ట్రిపులేట్ గుర్తుపెట్టుకుంటే దీంట్లో నుంచి అనేకమైన ట్రిపులేట్ మనం ఇంకా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు దీన్ని మల్టిప్లై 2 చేస్తే, ఇప్పుడు దీన్ని ఇంటూ 2 చేస్తే ఏమొస్తుందండి, 6, 8, 10. ఇది కూడా పైథాగరస్ ట్రిపులేటే, లేదు నేను డివైడ్ 2 చేసిన, దీని ఏం చేసిన డివైడ్ 2 చేసిన. 3లో ఆఫ్ ఎంత అండి 1.5, 4లో ఆఫ్ ఎంత అండి 2, 5లో ఆఫ్ ఎంత 2.5. ఖచ్చితంగా ఈ రెండిటి యొక్క వర్గాల మొత్తం అనేది దీని యొక్క వర్గానికి సమానం అవుతుంది. సో ఇంటూ చేసిన ఎంత పెద్ద నంబర్, ఇప్పుడు 10తో చేయండి 30, 40, 50 ఖచ్చితంగా పైథాగరస్ ట్రిపులేట్ అవుతాయి. డివైడ్ 10 చేయండి 0.3, 0.4, 0.5 ఈ మూడు కూడా పైథాగరస్ ట్రిపులేట్ అవుతుంది. ఇంటూ చేసినా ఏ నెంబర్తోనైనా మూడింటిని చేయాలా, మూడింటిని ఏ నెంబర్తో ఇంటూ చేసినా డివైడ్ చేసినా పైథాగరస్ ట్రిపులేట్ అవుతాయి. కానీ నేను 3కి ఒకటి యాడ్ చేస్తా 4 అవుతుంది, 4కి ఒకటి యాడ్ చేస్తా 5 అవుతుంది, 5కి ఒకటి యాడ్ చేస్తా 6 అవుతుంది. సరే ఇది ట్రిపులేట్ అవుతుందా, కాదు. ఏవైనా ట్రిపులేట్కు ఒకే నంబర్ను కూడినా లేదా తీసివేసినా వచ్చే 3 నంబర్లు ట్రిపులేట్ కావు, పైథాగరస్ ట్రిపులేట్ కావు. కాబట్టి ప్లస్లు మైనస్లు వర్తించవు, ఓన్లీ డివిజన్ మల్టిప్లికేషన్ మాత్రమే దీనికి సూట్ అవుతుంది.
కాబట్టి ఇచ్చిన ఏదైతే త్రిభుజం యొక్క శీర్షాలు ఖచ్చితంగా పైథాగరస్ ట్రిపులేట్ అవుతున్నాయి అంటే అవి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని అర్థం. సో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయంటే అర్థం ఏంది? ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఇవి 3 3, 4, 5 లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయంటే ఇక్కడ ఏదో 3 ఉంటుందని అర్థం, ఇక్కడ 4 ఉంటుందని అర్థం, ఇక్కడ 5 ఉంటుందని అర్థం. సో దీని యొక్క ఏరియా ఎంత అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని అర్థం. అంటే ఎంత వస్తుంది? 2 2 జా 4, 2 3 జా ఎంత 6 వస్తుందని అర్థం. సో మళ్ళీ దీన్ని హెరాన్స్ ఫార్ములా ప్రకారం కనుక్కోవచ్చా సార్? కనుక్కోవచ్చు, కానీ చాలా పెద్ద లెంతీ ప్రాసెస్. కాబట్టి ఇచ్చిన శీర్షాలు ఒకవేళ పైథాగరస్ ట్రిపులేట్కు సూటేబుల్గా ఉన్నాయి, లంబకోణ త్రిభుజ శీర్షాలు అవుతాయని తెలిసిన తర్వాత ఏదైతే తక్కువ ఉన్న భుజాలు, ఒకటి పొడవైన భుజం కర్ణం అవుతుంది, దాన్ని వదిలేసి మిగతా వాటిని ఇంటూ చేసి బై 2 చేస్తే దానికి ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ. సో మనం ఫస్ట్ ఇచ్చిన శీర్షాలు ట్రిపులేటా కాదా అనేది ఐడెంటిఫై చేయాలా. అంటే మీ బేసిక్ మీ బ్రెయిన్లో 3 4 5 5 12 13 ఇవి ఖచ్చితంగా మీరు బై హ్యాడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే కూడా వెరీ ఈజీ ట్రిక్. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 1. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 1. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 1. ఈ రెండింటి ప్రతి లాస్ట్ 2 ఏదైతే శీర్షాలు ఏదైతే నంబర్స్ ఉన్నాయో వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇది 3, దాని తర్వాత వచ్చి యాడ్ నెంబర్ 5, దాని తర్వాత 7, దాని తర్వాత 9, దాని తర్వాత 11. సో ఇది ఈవెన్ నెంబర్ 8. సో ఈ విధంగా సో ఇవన్నీ వరుసగా వచ్చే బేసి సంఖ్యలు 3 5 7 9 11. ఇక్కడ ఏంది 3 తర్వాత మిగతా రెండింటి మధ్య గ్యాప్ ఎంత? ఇది గుర్తుపెట్టుకోవాలి. 4 12 24 40 60. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకు లంబకోణ త్రిభుజం ఇక్కడే కాదు, మనకు 3 డైమెన్షన్లో సంబంధించిన మెన్సురేషన్లో కూడా చాలా యూజ్ అవుతుంది. అనేక అంశాలు ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎంత పెద్ద మెన్సురేషన్ ప్రాబ్లం అయినా షార్ట్గా చేయడానికి మీరు ముందే చూస్తారు ఇప్పుడు, రైట్?